నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నాన్న నాన్న అంటే ఎవరు? నాన్న అంటే ఒక గవర్నమెంట్. నాన్న అంటే కుటుంబాన్ని నడిపించే ఒక గవర్నమెంట్. నాన్న అంటే కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడు. కుటుంబం కొరకే కష్టపడే ఒక శ్రామికుడు. కుటుంబం కొరకు తన జీవితంతో పోరాటం చేసే ఒక యోధుడు. కుటుంబానికి నాన్నే ఒక గవర్నమెంట్. బిడ్డలను ఆలించడానికి, ఆకలి తీర్చడానికి, పాలించడానికి, ప్రయోజకులను చేయడానికి ఈ భూమి మీద మానవులకు దేవుడిచ్చిన శ్రేష్టమైన వరం నాన్న. నాన్న అంటే ఒక ధైర్యం, ఒక భరోసా, ఖచ్చితంగా రక్షించి పోషించే ఒక సంరక్షకుడు, నిజముగా ప్రేమించే ఒక ప్రేమికుడు, తప్పకుండా కరుణించే కరుణామూర్తి. తన శరీరం నలిగిపోయినా, ఎముకలు అరిగిపోయినా, తన కండరాలు పట్టు తప్పినా, తన పాదాలు తొణికిసలాడినా, గాయాల పాలైపోయినా, తన రెక్కల ముక్కలు చేసుకునైనా కష్టపడి తన భార్యాబిడ్డల ఆకలి తీర్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి తన కష్టం మర్చిపోయేవాడు మా నాన్న. నాన్న, నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు. మమ్మలను పోషించి సంరక్షించడానికి ఈ భూమి మీద మాకంటే ముందుగా దేవుని చేత పంపబడిన దేవుని దూతవు. దేవుడు తన ప్రేమను కనపరచుటకు మాకు తండ్రిగా నేను నియమించాడు. నాన్న, నువ్వు మా కొరకు పడిన ప్రయాస పరిశుద్ధమైనది, నీ కష్టార్జితము పవిత్రమైనది. నాన్న, మమ్మల్ని పెంచడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని బాధలు అనుభవించావో, నీ భుజముల మీద ఎన్ని వేల టన్నుల బరువులు మోసావో, ఎన్ని లక్షల అడుగులు వేశావో, ఎన్ని కోట్ల నిమిషాలు మా కొరకు ఆలోచన చేశావో, నీ వెన్నెముక ఎన్నిసార్లు వంగి పని చేసిందో, ఎన్ని రాత్రులు నీకు నిద్రాహారాలు లేవో మేము ఊహించలేము. ఆవు లేక దూడలకు పాలిచ్చినట్లుగా, రైతు లేత మొక్కలను కాపాడినట్లుగా మమ్మల్ని పోషించి కాపాడావు. మెగరపు ఎండ అయినా, కొండపోత వర్షమైనా, ఈ ఎముకలు కొరికే చలి అయినా విశ్రాంతి లేకుండా నిత్యము మండే సూర్యునిలా మా కొరకు పనిచేశావు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటే మమ్మల్ని ఎంత త్వరగా నువ్వు విడిచి వెళ్ళిపోయేవాడు కాదు. మేము నీ రెక్కల కష్టార్జితం అనుభవించిన బిడ్డలం. నీ రుణము తీర్చుకోవడానికి మాకు శక్తి లేదు. మేము చిన్నవారిగా ఉన్నప్పుడు స్కూల్ దగ్గర నిన్ను చూడగానే, నీ చేతులు మమ్మలను ఆహ్వానించగానే మా బరువులు నీకు ఇచ్చేసేవారు. సాయంత్రం నీకు తీసుకొచ్చే తిని బండారాలు పండగలకి
క్రొత్త బట్టలు, సమాజంలో నీ స్థితికి మించిన స్థాయిని మాకు ఏర్పాటు చేశావు. నువ్వు ఉన్నావు కాబట్టే మమ్మలను అనాథలని ఎవరు అనలేదు. ఈ లోకంలో నీ పేరు ఉంటేనే మా పేరు చెల్లుబాటు అవుతుంది. భూమి మీద మా అడ్రస్ నువ్వే నాన్న. నీవు మందిరాలకు పునాదివి, సేవకులకు సహకారివి, సమాజంలో సాధారణ పౌరుడివి, అందరినీ పలకరించేవాడివి, అందరినీ పలకరించాలని చెప్పినవాడివి. పువ్వులన్నిటినీ కలిపిన దారంలా, ప్రజలందరిలో మంచి స్నేహంలా నీవున్నావు. అలాంటిది ఈరోజు నువ్వు లేవు. ఏ రోజు నువ్వు తిరిగి రావు. నీకు మేము కనబడుతున్నాము, నువ్వు మాకు కనబడటం లేదు. గతకాలమంతా నీతో మాకు జతకాలం, ఇప్పుడు ఇది మాకు దుఃఖకరం. నీ జీవితాన్ని మా కళ్ళతో చూసి మా హృదయంలో గ్రహించాం గనుక బరువెక్కిన హృదయంతో ఈ మాటలు పలుకుతున్నాం. అమ్మను, నీ నలుగురి బిడ్డలను ఏనాడు నీవు నిర్లక్ష్యం చేయలేదు. మాకు తోడుగా ఉండి మా కొరకు మండే సూర్యునిలాగా జీవితమంతా శ్రమించి పనిచేసిన నాన్న, నీకు మొట్టమొదటిసారిగా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నీ రుణము తీర్చడానికి మేము ఎప్పటికీ సరిపోము. మా కొరకు పనిచేసిన మా గవర్నమెంట్, మా నాన్న, మేము నాన్న అని పిలిస్తే చెప్పరా నాన్న అని నవ్వుతూ పలకరించి వెన్ను తట్టే మా నాన్న యెహోషువ పెమ్మాడి అచ్చిరాజు గారు ఇక లేరు. అనాథలుగా విడువను యథార్థవర్తనకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము.